తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో 2 విడతల్లో 535 జెడ్పీటీసీలు, 5984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 292 జెడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామంటున్న రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో మా ప్రతినిధి సాల్మాన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి వరంగల్ జిల్లాలో ఉన్నాం. వరంగల్ జిల్లాలో 5 మండలాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేసి దీనికి సంబంధించి అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలు అయితే తీసుకున్నారు. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, లేకుంటే వరంగల్లో సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి వరంగల్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారు ఉన్నారు. తనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముకుది టెలికాన్ఫరెన్స్ ద్వారా మీకు అన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా? వరంగల్ జిల్లాకి సంబంధించి మనకి 11 జెడ్పీటీసీలు అండ్ 130 ఎంపీటీసీలు ఉన్నాయండి. అండ్ మనకి 317 గ్రామ పంచాయత్స్ అండ్ 2754 వార్డ్స్ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. అందులో కూడా ఇది 2 ఫేజెస్లో ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఈరోజు మనం నామినేషన్ ఓపెన్ చేసాము 5 మండలాలలో, 5 జెడ్పీటీసీలకి, 64 ఎంపీటీసీలకి. ఈ 5 మండలాలు వచ్చి గీసుగొండ, సంగెం, వర్ధనపేట్, రాయపర్తి అండ్ పర్వతగిరి. సో దీంట్లో ఎంపీడీఓ ఆఫీసుల్లో డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో జెడ్పీటీసీ ఆర్ఓ ఉన్నారు అండ్ ఎంపీటీసీ ఆర్ఓస్కి ఇంకొక సపరేట్ డిజిగ్నేటెడ్ రూమ్ ఉంది. ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు నామినేషన్స్ని స్వీకరిస్తారు. మండల్ ఎలక్షన్ అథారిటీ అయిన ఎంపీడీఓ గారు అవైలబుల్ ఉంటారు ఇన్ ద మండల్ ఆఫీస్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్స్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మనము జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ది నామినేషన్ రూమ్ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము. వచ్చే క్యాండిడేట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా డాక్యుమెంటేషన్స్లో క్వశ్చన్స్ ఉన్నా వాటన్నిటిని సాల్వ్ చేసుకొని ఇచ్చేదానికి. సో అండ్ పోలీస్ బందోబస్తు కూడా అడిక్వేట్గా నామినేషన్ ఏరియాస్లో మనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మనము యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఈ ఎంటైర్ ప్రాసెస్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది పార్లమెంటు, అసెంబ్లీ లేకుంటే కార్పొరేషన్ ఎన్నికలకు మాదిరిగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి మేడం. అంటే అభ్యర్థులు ఎలాంటి అంటే వారికి ఉన్న ఆర్థికంగా లేకుంటే అప్పుల పాలు కానీ లేకుంటే వారికి ఉన్న రెవెన్యూ, అదేవిధంగా దీనికి సంబంధించి వారి మీద ఏదైనా క్రిమినల్ కేసులు కనుక ఉన్నట్టయితే అంటే దీనికి అభ్యర్థులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? జెడ్పీటీసీ ఎంపీటీసీలలో మనకి ఇచ్చిన ఎక్స్పెండిచర్ నామ్స్ వచ్చేసి 4 lakhs వరకు ఇచ్చారు. సో అండ్ అదర్వైజ్ మనకి రొటీన్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో జనరల్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లై అవుతాయి. ఓన్లీ ఒక 3 child నామ్ మీద రీసెంట్గా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారు. అవన్నీ కూడా మనము ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ డేట్ 30th రోజు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చిందో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తోటి మనము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనకి మిస్ అవుతారు. ఇండిపెండెంట్గా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అవగాహన ఉండకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించే మనం హెల్ప్ డెస్క్ అనేది ఎంపీడీఓ ఆఫీస్లో ఇప్పుడు ఏర్పాటు చేశాము. సో ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి డౌట్లు ఉన్నా అక్కడ నివృత్తి చేసుకోవాలనేది మా రిక్వెస్ట్. అండ్ దానికి అనుగుణంగా ప్రతి పేపర్ని ప్రాపర్గా ఫైల్ చేస్తే అది రిజెక్ట్ అవ్వకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రక్రియ అంటే ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, వాటిని ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే మన సిపి గారు మనకి రివ్యూ చేసినారు అండ్ ఈ బందోబస్తు రిలేటెడ్గా స్టాటిక్ సర్వీలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్ఎస్టీస్ ఈ రోజు నుంచి యాక్టివేట్ అవుతారు. యాజ్ వెల్ యాజ్ ఎంసీసీ పరంగా మనం తీసుకోవాల్సిన డైలీ రిపోర్టింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేది మేము డైలీ సబ్మిట్ చేస్తున్నాము. అండ్ మన అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ప్లేస్లో ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి అబ్జర్వర్ కూడా అపాయింట్ అయి ఉన్నారు. సో వాళ్ళ ఈ ప్రక్రియని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎస్కలేట్ అవుతుంది. మా తరఫు నుంచి కూడా మేము ఆల్ చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని కొన్నిటిని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఇన్ యాంటిసిపేషన్ ఏదైనా జరగొచ్చేమో అన్న ఒక ఊహతోటి చేసుకున్నాము. బట్ గత చరిత్ర మనం తీసుకుంటే వరంగల్లో ప్రతి ఎలక్షన్ స్మూత్గానే
మనం క్లోజ్ చేసుకోవడం జరిగింది. సో అయినా కూడా మనం ఇన్ యాంటిసిపేషన్ మన యాక్షన్ ప్లాన్లో మనం వీటన్నిటిని తీసుకున్నాము. సో ప్రిపేర్డ్నెస్ పరంగా మనం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి హింసాత్మక ప్రాంతాలను వాటిని గుర్తించి ఖచ్చితంగా దీనికి సంబంధించి సిపి గారు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రాష్ట్రం నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ వేసే మొదలుకొని ఎన్నికలు జరిగేంత వరకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకైతే వరంగల్ జిల్లా రిటర్నింగ్ అధికారి సత్యశారద దేవి అయితే మనకు బీఆర్కే న్యూస్కి అయితే చెప్పారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు అయితే అన్ని సజావుగా సాగేందుకైతే అన్ని ప్రక్రియలు చేసేందుకైతే జిల్లా అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్ వరంగల్.